హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీస్ కార్నర్. ఈ రోజు సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మా ఇంట్లో అయితే చల్లగుత్తులు అనగా గులాబీ పువ్వులను చేసుకుంటున్నాము. గులాబీ పువ్వులు తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1 కేజీ మైదానైతే తీసుకోవాలి. కేజీ మైదాకి 1/2 కేజీ వరిపిండిని తీసుకోవాలి. అలాగే కొంచెం రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేజీన్నర పిండికి 1 కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నాము. ఆ బెల్లాన్ని ముందుగా వాటర్లో బాగా కరిగేటట్లు కలుపుకోవాలి. బెల్లం అంతా ఇక్కడ పూర్తిగా కరిగిపోయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బెల్లం నీళ్ళలో కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చిక్కగా రావాలి మనకి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకి రావాలి. అలా అయితేనే అప్పుడే గులాబీ పువ్వులు బాగా వస్తాయి. నెమ్మదిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇక్కడ ఇలాగా చేతితో పట్టుకుంటే ఎలా జారుతుందో ఆ విధంగా మనం పిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గులాబీ పువ్వులు తయారు చేయడానికి సరిపడేంత ఆయిల్ని మనం డీప్ ఫ్రై చేయడానికి తీసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత చల్లగుత్తులు వేసుకునే ఆ కర్రని కాసేపు మరిగే నూనెలో ఉంచితే గులాబీ పువ్వులు ఈజీగా వచ్చేస్తాయి. కాసేపు నూనెలో వదిలేయాలి. ఇక్కడ చల్లగుత్తులు వేసే కర్రని పిండిలో పూర్తిగా మునగనివ్వకూడదు. సగం వరకు మునిగిన తర్వాత తీసేసి వెంటనే ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత అట్టపుల్ల సహాయంతో ఆ పిండిని కాస్తంత జరిపితే అది ఈజీగా ఆయిల్లో పడిపోతుంది. ఆ చల్లగుత్తు ఈజీగా ఆయిల్లో పడిపోతుంది. అట్ల పుల్లతో చల్లగుత్తుల్ని అటు ఇటు తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. బెల్లంతో తయారు చేసిన గులాబీ పువ్వులు కాబట్టి కొంచెం రంగు అయితే ఎర్రగా వస్తుంది. అదే పంచదారతో చేసుకున్నవి అయితే తెల్ల తెల్లగా వస్తాయి. ఇక్కడైతే మేము బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల మాకైతే కొంచెం ఎరుపు రంగు బాగా వచ్చిందండి. మీరైతే పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇవి వేగుతున్న మధ్యలోనే అటు ఇటు అట్ల పుల్లతో ఇలా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడైతేనే పూర్తిగా బాగా వేగుతాయి. మాకైతే ఈ బెల్లంతో చేసుకున్న గులాబీ పువ్వుల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు గనక ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.